శుభమస్తు. శ్రీరామ జయం. శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన. కృష్ణాష్టోత్తర శతనామావళి కృష్ణనామములు అలా ప్రతిధ్వనిస్తూ ఉండగా ప్రతి ఆలయం కూడా కృష్ణ 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 అంటూ ఒక ఆనందంతో పలవరిస్తూ ఉండగా ప్రతి ఆలయంలో ప్రతి రాయి, ప్రతి అణువు, ప్రతి చెట్టు, ప్రతి ధ్వని, ప్రతి సవ్వడి అన్నీ కూడా కృష్ణనామాన్నే పలుకుతూ ఉండగా ఇంకా మనకు కొన్ని వ్రత పరికరాలు కావాలి. ఈ అంశాన్నే బోధించేది 26వ పాశురం. పూజ చెయ్యాలి, వ్రతం చెయ్యాలి. వ్రతం చెయ్యాలి అంటే ఏం కావాలి? మనకు తెలిసి ఇంట్లో ఒక వ్రతం చేద్దాం అనుకుంటున్నామండి. వ్రతం చేద్దాం అనుకోగానే మనం చేసే మొట్టమొదటి పని సెలవు రోజు అవునా కాదా చూసుకోవడం. ఆచార్యుడు, బ్రాహ్మడు, గురువుగారు వస్తారా రారా తెలుసుకోవడం. డబ్బు వినియోగించి వెచ్చములు, సామాగ్రి, వస్తువులు ఖరీదు చేయగలమా లేదా తెలుసుకోవడం. వస్తువులు, సామాగ్రి సేకరించుకోవడం. ఆ తదుపరి బంధువులు వస్తారా రారా, ఇంట్లో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుందా లేదా, ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఇల్లు శుభ్రంగా ఉందా లేదా, ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటాం. లౌకికమైన విషయాలు కాబట్టి ఇలా ఉంటాం, కానీ తిరుపావే పాశురాలు ఈ విషయాన్ని చెప్పవు. వీటికంటే కూడా మించిన ఒకానొక అద్భుతమైన వస్తువు ఏదో మన వద్ద ఉన్నది, దానిని మనం సంసిద్ధం చేసుకోవాలి అని బోధించేదే 26వ పాశురం. ఇదే వ్రతానికి కావలసిన అత్యంత విలువైనటువంటి వస్తువు, అది మనస్సు. వ్రత పరికరం అన్న పేరిట వ్రత పరికరాలు అనే వస్తువుల జాబితా వేస్తూ ఈ పాశురంలో కావలసినవి శంఖము. ఈ శంఖం శరీరమే. దీనికే పాంచజన్యం అన్న పేరిట మనం సంబోధన చేస్తూ ఉంటాం. పరమాత్ముడి చేతిలో ఉండే ఆ పాంచజన్యాన్ని చూస్తే అందులో ధ్వని సృష్టింపబడడంతో యుద్ధానికి సంసిద్ధత వ్యక్తం పరిచినట్లుగా అని మనకు భగవద్గీత ఈ గ్రంథాలన్నీ కూడా చెబుతూ ఉంటాయి. పాంచజన్యం హృషికేశో దేవతత్వం ధనంజయ, ఇలా మనం ఆ శ్లోకాలని చదువుతూ ఉంటాం. ఏమిటి పాంచజన్యం? సముద్రంలో స్వామికి లభించిన ఈ శంఖం ద్వారా శంఖ పూజాం కుర్యాత్, శంఖపీఠే బ్రహ్మణే నమః, శంఖమధ్యాదిత్యాయ నమః, శంఖాగ్రే సోమాయ నమః, మధ్యే గంగా సరస్వతీభ్యో నమః, ప్రణవేన శంఖం ద్వారా శివారం పూరయిత్వా ఓం 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 పాంచజన్యాయ విద్మహే పాపమానాయ ధీమహి తన్నః శంఖః ప్రచోదయాత్. శంఖంలో పోస్తే గానీ నీరు తీర్థం కాదట. శంఖం దేహానికి ప్రతీక. శంఖాన్ని ఇలా చెవి దగ్గర పెట్టుకొని వింటే అందులో ఒక ధ్వని వినిపిస్తుంది. ఆ ధ్వని కృష్ణనామం. ఎప్పుడన్నా జాగ్రత్తగా మీరు ఏదైనా శంఖం కనిపిస్తే ఆ శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకొని విని చూడండి. ఆ శంఖం ఇలా చెవి దగ్గరికి చేర్చగానే అందులో నుంచి మనకు ఓం అనే శబ్దం, ఒక గాలి, ఇంకా జాగ్రత్తగా అంటే కృష్ణ అన్న శబ్దం వినిపిస్తుంది. శంఖం దేహానికి ప్రతీక. ఈ దేహంలో గాలి ఉన్నప్పుడే ఇది శివం. ఈ దేహంలో ప్రాణం అనే వాయువు, గాలి ఉన్నప్పుడే, ఇది ప్రాణంతో ఉన్నప్పుడే అందరికీ ఈ పేరుతో అందరూ పిలుస్తూ ఉంటారు. ఈ దేహంలో ఆ గాలి వెళ్ళిపోతే ఈ శరీరానికి ఆ పేరు కూడా ఉండదు. శరీరము, బాడీ అంటూ ఉంటారు. వ్రతం చెయ్యాలి, శరీరం ఉండాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. పాంచజన్యం. వ్రతం చెయ్యాలి అంటే ఇందాక మనం చెప్పుకున్న ఆ జాబితాలో ఉండేటటువంటి సమస్త సామాగ్రి ఈ లోకానికి సంబంధించినది. పూజ ఏం చేశారు అని అడగది ఈ లోకం. ప్రసాదం ఏం పెడుతున్నారు అనే చూస్తుంది. ఏదైనా ఇంట్లో సత్యనారాయణ అవుతూ ఉంటే కథలు ఎవరు వినరు. 5వ కథగా కాస్త గట్టిగా సత్యనారాయణ మహారాజుకి జై అనగానే అందరూ లేచి నిలబడతారు. బోరులుగా నిలబడి తీర్థ ప్రసాదాలు తీసుకుని అనంతరం పళ్ళెం చేతబుచ్చుకొని తిందామా అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పూజ ఏం చేశారు అని చూడదు ఈ లోకం. ప్రసాదం ఏం పెడుతున్నారు అనే చూస్తుంటుంది. ఈ సత్యాన్ని బోధించే నిమిత్తమే కూడారై ఉత్సవం రేపటి ప్రత్యేకం. అది కూడారై ఉత్సవం. స్వామి అనుగ్రహం పొందే నిమిత్తమై శరీరాన్ని సంసిద్ధపరుచుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నామం, స్వామి వంటి దుస్తులు, స్వామి రూపురేఖలు ఇలా మనం పోల్చుకోవడం ఒక పక్కన పెట్టి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణ నీవే ఇలా పిలిచే ప్రయత్నం చేద్దాం. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ. కృష్ణం వందే జగద్గురు. రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం.